నానా, అందరూ ఒకసారి లోపలికి రండి. బయట చల్లగా ఉందమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్. ఇక్కడే కూర్చొని కాఫీ తాగుదాం. లేదు నానా, ఒకసారి అందరూ రండి, మాట్లాడాలి. పదండి. పద. రండి అల్లుడు గారు. అదేంటే మీరందరూ కూర్చోండి, కాఫీ పెట్టుకొస్తానని చెప్పి మళ్ళీ అందర్నీ లోపలికి రమ్మన్నావు, మాట్లాడాలి అంటున్నావు. ఏంటి సంగతి? ఏం లేదు అల్వేని, ఇంటికి పెద్దల్లుడైన ప్రణయ్ రుణం తీర్చుకుందాం అనుకుంటున్నా. ఏంటి మధు మీరు అనేది? నేనే మీకు చాలా రుణపడి ఉన్నాను. మీ ఆయన నాకు డబ్బు సాయం చేశారు, వ్యాపారం చేసుకోవడానికి అండగా నిలిచారు. నిజానికి నేనే మీకు చాలా రుణపడి ఉన్నాను. అంతకంటే గొప్ప సాయం మీరు చేశారు కదా ప్రణయ్. మా మర్ది కారులో మత్తు పదార్థాలు దొరికాయని పోలీసులు పట్టుకుంటే ఆ నేరాన్ని మీరు అంగీకరించారు. ఆయన జీవితాన్ని, ఆ కుటుంబ పరువుని కాపాడారు. అది అంతకంటే గొప్ప సాయం కదా. అయ్యయ్యో, అది మనం ఫ్యామిలీ అనుకొని చేశాను. మీరు మరీ నన్ను పొగిడేకండి మధు గారు. అయినా అదంతా ఎప్పుడో గడిచిపోయిన విషయం కదా. గడిచిపోయినా చేసిన పాపాలు వెన్నంటే వస్తూ ఉంటాయి కదా. ఏమంటున్నారు? పాపం అంటే? అదే సుధీర్ మీదున్న కేస్కి మరో 3 రోజుల్లో హియరింగ్కి వస్తుంది కదా. దాంట్లో సుధీర్కి పెద్దగా ఇబ్బంది లేదండి. ఏవన్గా నన్ను కదా పెట్టారు. కానీ రాజారావు సార్ లాయర్ని పెట్టి నన్ను ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేస్తా అన్నారు. ఆయన్ని చూసుకుని నేను ధైర్యంగా ఉన్నాను. సుధీర్కేం ప్రమాదం లేదు కదా? ఏంటమ్మా ఇది? ఎంతసేపు నీ మరిదికేం ప్రమాదం లేదని బాధపడుతున్నావు గాని చెయ్యని నేరాన్ని నెత్తినేసుకొని కోర్టు కేసులని బాధపడుతున్నా మీ సొంత బావ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లేదాంటీ, మీ అబ్బాయి గురించి పట్టించుకుందామనే వచ్చాను. ప్రణయ్, కోర్టులో నేరాన్ని మీరు ఒప్పుకుంటారా? అయ్యో భలేవారే, నేరాన్ని నేను ఒప్పుకున్నానంటే నన్ను జైలు పాలు చేస్తారు. నేను ఏ నేరం చేయలేదు. ఏదో జరిగిందని ఆ లాయర్లు, లా పాయింట్స్ ఏదో ఒకటి వాదించి నన్ను బయటికి తీసుకొస్తా అన్నారు. అదేలాగా? తప్పు చేసిన వాళ్ళ గురించి ఎంత వాదించినా తప్పు తప్పే, నేరం నేరమే కదా. మధుగారు, తప్పు చేయడం ఏంటి? నేరం ఏంటి? మీరు కోర్టులో నిజం ఒప్పుకోక తప్పదు అంటున్నాను. మధు, ఏం మాట్లాడుతున్నారు మీరు? కోర్టులో నేను నిజం ఒప్పుకోవడం ఏంటి? అలా చూస్తే సుధీరే నేరం చేశాడు. చెప్పానా సుధీరే నేరం చేశాడనే? మీరేదో సరదాగా మాట్లాడుతున్నారు అనుకుని అవతల మనిషిని ఇబ్బంది పెడుతున్నారు. మీకు తెలియట్లేదు అది. నేనేం సరదాగా మాట్లాడడం లేదు, సీరియస్ గానే మాట్లాడుతున్నాను. ఆ నేరం చేసింది మీరే అని నాకు తెలుసు.